హలో ఫ్రెండ్స్, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మిలిటరీ సరెండర్ ఏంటో తెలుసా? 1971లో కేవలం 13 రోజుల్లోనే 93,000 మంది పాకిస్తాన్ సైనికులు ఇండియన్ ఆర్మీ ముందు తలదించుకొని ఆయుధాలు కింద పడేసి బానిసల్లాగా లొంగిపోయిన ఘట్టం. అసలు అంత భారీ సైన్యాన్ని ఇండియా కేవలం 2 వారాల్లో ఎలా మట్టి కరిపించింది? దీని వెనుక ఇండియన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా ఆడిన మైండ్ గేమ్ ఉంది. అప్పట్లో బంగ్లాదేశ్ ని తూర్పు పాకిస్తాన్ అనేవారు. అక్కడ ఉన్న బెంగాలీల మీద పశ్చిమ పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో దారుణమైన మారణ హోమం, రేపులు చేస్తూ 30 లక్షల మందిని చంపేసింది. వాళ్ళను కాపాడడానికి ఇందిరాగాంధీ ఆదేశాలతో ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయింది. మన ఆర్మీ వాడిన స్ట్రాటజీ పేరు బ్లిచ్ క్రిక్, అంటే శత్రువులకి ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా మెరుపు దాడి చేయడం. సాధారణంగా యుద్ధంలో శత్రువుల బంకర్లు, క్యాంపులు ఉంటే వాటిని నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ శామ్ మానేక్షా దారిలో ఉన్న చిన్న చిన్న క్యాంపులను వదిలేసి నేరుగా వాళ్ళ రాజధాని అయిన ఢాకా వైపు ఆర్మీని పంపించాడు. మరోవైపు ముక్తి బాహిని అంటే బంగ్లాదేశ్ గొరిల్లా దళం పాక్ సైన్యం మీద దాడులు చేస్తోంది. ఇండియా ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ స్థావరాలను నామరూపాలు లేకుండా బాంబులతో పేల్చేసింది. పాకిస్తాన్ జనరల్ ఏఏకే నియాజీకి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఇండియన్ ఆర్మీ ఢాకాను నలువైపులా చుట్టుముట్టింది. ప్రాణాలు కావాలంటే లొంగిపోండి అని సామ్ మానేక్షా రేడియోలో వార్నింగ్ ఇచ్చాడు. దిక్కుతోచని నియాజీ డిసెంబర్ 16, 1991న ఇండియన్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ముందు తన రివాల్వర్ ను కింద పెట్టి సరెండర్ డాక్యుమెంట్స్ మీద సంతకం చేశాడు. అలా పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించింది మన భారత సైన్యం.